ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు నూతన కృపలో అనే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యేసుక్రీస్తు ప్రియమైన బిడ్డలందరికీ హృదయపూర్వక శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి విశేషాన్ని మనం ధ్యానించబోతున్నాం. జీవితంలో సంతోషము ఆనందమేనా? కాదు. దుఃఖము, వేదన, గాయము, బాధలు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నిటి మధ్య అవి ఎదురైనప్పుడు నీవు కృంగిపోవద్దు. నువ్వు వెళ్తున్న మార్గములో జాబులో డిస్టర్బ్ అవ్వద్దు. మన దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. మన దేవుడు మన ప్రార్థనకు వెనువెంటనే జవాబునిచ్చే దేవుడు. మన దేవుడు కనికరము గల దేవుడు. వెనువెంటనే ఆయన మన పట్ల కార్యాలు చేసే దేవుడు. దయాదాక్షిణ్య పూర్ణుడు, లేవనెత్తే దేవుడు, ఘనతాస్పదముగా మార్చే దేవుడు. కనుక నువ్వు కృంగిపోవద్దు. ఈరోజు కూడా నువ్వు ధైర్యముగా ఈరోజు ఈ వాగ్దానముతో ముందుకు సాగాలని ప్రేమతో నీకు తెలియజేస్తున్నాము. ఈరోజు చక్కని వాగ్దానం నీ కొరకు చదువుతున్న యెషయా గ్రంథం 51:2 అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి అతనిని ఆశీర్వదించి ఎక్కువ మంది అగునట్లుగా చేసి తిని. ఒంటరిగా ఉన్న అబ్రహామును దేవుడు పిలిచి ఎక్కువ మంది అయ్యేటట్లుగా దేవుడు అతన్ని గొప్పవాణ్ణి చేశాడు. ఈరోజు నీతోనే స్వయంగా దేవుడు ఈ వాగ్దానపు వాక్కును నీకు ఇస్తూ ఉంటున్నాడు. ఇది నీ వాగ్దానం. నీవు కూడా ఒంటరి అయి ఉన్నప్పుడు నీవు అంటుంటావు, ఎవరు నా దగ్గర వస్తారు, ఎవరు పలకరిస్తారు, ఎవరు నా దగ్గర కూర్చుంటారు, ఎవరు నన్ను పలకరిస్తారు, లేవనెత్తుతారు, బలపరుస్తారు అని ఎదురు చూస్తూ ఉంటావు. కానీ ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుడు తన దాసులను, తన వారిని, తన ఏర్పాటులో ఉన్న వారిని నీకు సహాయము చేయాలని, నీకు మేలు జరగాలని నీ యొద్దకు పంపే దేవుడు. ఎందుకంటే నిన్ను విమోచించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. నువ్వు విమోచించిన వాడు నీ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఒక్కొక్కరిని ఈ జీవిత రంగములో ఒక్కో విధమైన మార్గాల్లో దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కానీ తిరిగి అది వారికి ఆశీర్వాదకరం అయ్యే వరకు దేవుడు వారిని ఆ విధంగా నడిపిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నిన్ను లోకములో నుండి వేరు చేసి రక్షించుకున్నది దేవుడే. స్వస్థపరిచి, బలపరిచి, తన సంఘములో సజీవునిగా, సజీవురాలిగా, సాక్షిగా నేను నిలబెట్టింది, ఒక పాత్రగా నిలబెట్టుకున్నది తన మహిమ కొరకు దేవుడే. తిరిగి ఆయన రాజ్యము, ఆయన రాకడ జరిగేంత వరకు, ఆయన రాజ్యములోకి నిన్ను తీసుకొని వెళ్ళేంత వరకు నీ పట్ల ఆయనకు ఉన్న ఫోకస్ తగ్గదు, నీ పట్ల ఆయనకున్న ప్రేమ తరగదు. హల్లెలూయా. కనుక ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని నువ్వు ముందుకు సాగగలిగితే కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. గొప్ప విజయం నీ వెంట రాబోతుంది. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నీ వెంట ఆ విధమైన ఆశీర్వాదాలను పంపుటకు ఆయన పక్షపాతి కాదని మరొకసారి గుర్తుపెట్టుకో. విశ్వాసముతో కళ్ళు మూసి ప్రార్థన గురించండి. నేను మీ కొరకు ప్రార్థించిపోతున్నాను. దేవుని దీవెనలు మీ మీదకి వచ్చినగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఉదయకాల సమయమందు మీ సన్నిధిలో ఈ రీతిగా మేమందరము కూడి మీ నామాన్ని స్తుతించడానికి ప్రభా ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇటువంటి బంధాన్ని దయచేశారు ప్రభా. ఈరోజు నూతన కృపలో అనే వాగ్దాన కార్యక్రమాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. వాగ్దానం ద్వారా ఎంతో మందిని దూరాన మీరు బలపరుస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు, ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రతి స్థానంలో ఎవరు ఉద్యోగం మీద, వ్యాపారాల మీద ప్రభా, ఎవరు ఏ బిజినెస్ పనుల మీద, చదువు పని మీద, ఇంటర్వ్యూస్ మీద వెళ్ళుచున్నారో మీ బిడ్డలందరి మీద మీ హస్తం ఉండునుగాక. అబ్రహామును ఆశీర్వదించిన దేవా, మీ వాక్కు ఒక్కొక్కరి మీద ఈరోజు పనిచేయునుగాక. ఇది మొదలుకొని మితిలేని వృద్ధి ఆశీర్వాదములు మీ బిడ్డల వెంట వెళ్ళునుగాక. శ్రమలో, దుఃఖములో, కన్నీటిలో ప్రభు, అప్పుల్లో, రోగములో ఎంతమంది చతికిలబడి ఉన్నారో, నిర్జీవ స్థితిలో ఉన్నారో, విసుగుతో, సనుగుతో
అయ్యా కుప్పకూలిన స్థితిలో ఉన్నారో అట్టి వారందరినీ ఈ వాక్కు వెళ్ళి లేవనెత్తునుగాక, ఆత్మీయ ఉజ్జీవము కలుగునుగాక. ప్రభువా నీకు స్తోత్రం. ఎంతమంది ఈరోజు వ్యసనపరులుగా ఉన్నారో వారందరికీ రక్షణ మారు మనసు కలుగునుగాక. యేసుక్రీస్తే సజీవుడు, ఆయన తప్ప ఈ భూమి మీద మరో దేవుడే లేడని ప్రతి వారికి సత్య స్వార్థ ప్రకటించబడునుగాక. ఆయా చోట్ల, ఆయా రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచ నలుమూలలో ఉన్న దైవజనులందరినీ బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి నాయన. తలాంతులు ఇచ్చి మీరు అక్కడ పర్యంతరం వరకు మనందరినీ కూడా మీ ప్రేమలో, మీ బంధములో కాపాడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవుడు ఆ దిశగా అబ్రహామును ఆశీర్వదించినట్లు పక్షపాతి కాదాయన, దేవుని కూడా ఆశీర్వదించడానికి సమర్థుడు. ఆయన మిమ్మల్ని వెంబడిస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. గాడ్ బ్లెస్.